జై ఎన్టీఆర్. జై జై ఎన్టీఆర్. నా పేరు సుధీర్ రాజు. గత 24 సంవత్సరాలుగా మేము ఎంతో అభిమానంతో గుండెల్లో నింపుకున్నటువంటి మన నందమూరి తారక రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, తారక్ గారు, వారితో మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఒక అభిమానిగా కాదు, ఎంతో ఇష్టపడి, అంటే మమ్మల్ని మేము మార్చుకోవడానికి, మమ్మల్ని రూపుదిద్దుకోవడానికి కూడా నందమూరి తారక రామారావు గారి యొక్క గుణగణాలే మమ్మల్ని మార్చాయి. ఈరోజు మేము ఈ విధంగా రాగలిగాము అని అంటే ఒక స్టేట్ కన్వీనర్గా మమ్మల్ని మేము ఉంచి ఆయన గారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మీ అందరి సమయం తీసుకోవడానికి గల కారణం, మీ అందరి ముందు వచ్చి ఎప్పుడూ మాట్లాడని మేము ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడటానికి ముఖ్య కారణం, ఒక వ్యక్తి మాతృ సమానురాలైనటువంటి ఎవరికైనా మన ఇంట్లో ఆడవాళ్ళని ఎప్పుడైనా సరే నువ్వు ఢీ కొట్టదలుచుకుంటే మగవాళ్లతో, నీకు సరి సమాన వాళ్ళతో ఢీ కొట్టాలి. అసలు నువ్వనే ఒక వ్యక్తికి నీ 2-3 బజార్ల తర్వాత నీ ముఖం ఎట్లుంటుందో తెలియని వ్యక్తికి ఆ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి ఒక నట విశ్వరూపం మా నందమూరి తారక రామారావు గారిని మాట్లాడి వారి కుటుంబం గురించి మాట్లాడే స్థాయి అనేది. ఆ అమ్మ ఏం చేసింది నీకు? ఆ అమ్మ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఒక మంచి నటుడిని కన్నది, ఒక మంచి నటుడుగా అతన్ని తీర్చిదిద్దింది, ఒక మంచి కళాకారుడుగా, తెలుగువారి పేరును నిలబెట్టే ఒక కళాకారుడుగా తయారు చేసి ఈరోజు మనందరికి ఇస్తే అది గర్వకారణమా లేకపోతే ఇంకేమన్నా? నువ్వు మాట్లాడేది ఎప్పుడు మాట్లాడుతావా? తెల్లవారుజామున 3ంటికా? సినిమా ఇంకో గంటలో రిలీజ్ అయ్యేటప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తావా? ఎవరిని బెదిరిస్తున్నావు? మా నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పించింది ఏంటి అంటే, ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. దారిలో వచ్చే ప్రతి దానికి ప్రతిస్పందన అనుకుంటూ పోతే మన కాలం వృధా తప్ప మనకు దానివల్ల వచ్చేదేం లేదు. ప్రజలకు అన్నీ తెలుసు అని స్పష్టంగా మాకు మొదటి రోజు నుంచి ఆయన గారు మాకు నేర్పించినటువంటి ఒక పద్ధతి. మేము ఏనాడు కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్నున్నా సరే, బాబు వీళ్ళు ఎన్నంటే కూడా వద్దు వద్దు అని ఇదే తప్ప ఆయన ఏనాడు కూడా తప్పుడు అంటే వేరే రకమైన ప్రోద్బలాలకు పోవద్దు. మీరు మన నటన మన దానితోనే మన ప్రజల ముప్పు పొందుదామని చెప్పినని పోయారు. ఆయన గారు చేస్తున్న దాంట్లోనే ఆ బాటలోనే మేము పోయాం. ఇప్పుడు ఈ మిస్టర్ ఎమ్మెల్యే ప్రసాద్ అనేవరైతే ఉన్నాడో, ఏ పార్టీలోనైతే ఉన్నాడో ఆ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమే స్త్రీలను గౌరవించమని చెప్పి, గత 5-6 ఏళ్లుగా ఇంకా ముఖ్యంగా స్త్రీలను గౌరవించలేని వాడు వేస్ట్ అని చెప్పి పార్టీలో ఉంటూ, అది తను ఒక తల్లికి బిడ్డనని మర్చిపోయి, అంటే నువ్వు ఏ తల్లినైనా తిట్టొచ్చు, ఎవరినైనా తిట్టొచ్చా? ఆ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కదా. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి పుట్టిన పార్టీయే కదా. ఆ పార్టీలో ఉంటూ